యాంకర్డ్ వీవ్యాప్, స్కాల్పర్ ట్రెండ్, ప్రైస్ యాక్షన్ ఈ మూడిటి కాంబినేషన్తో ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ని మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనకి యాంకర్డ్ వీవ్యాప్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. ఎప్పుడైతే యాంకర్డ్ వీవ్యాప్స్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పైకి క్రాస్ చేస్తే మనం బయింగ్ సైడ్ ఆలోచించాలి, బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కింద క్రాస్ చేస్తే మనం సెల్లింగ్ సైడ్ ఆలోచించాలి. అయితే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ క్రాస్ చేసేసరికి ప్రతిసారి గేమ్ మనకు అందుబాటులో ఉండదు, కొన్నిసార్లు గేమ్ అప్పటికే అయిపోయి కూడా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం ట్రెండ్ అనే దాన్ని కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ట్రెండ్లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంగిల్ని కట్ చేసి మనకు ఆల్రెడీ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ అని చెప్పేస్తుంది. సో ఇప్పుడైతే ఈ ట్రెండ్ అనేది మనకి డౌన్ సైడ్ చెప్పిందో ఇక్కడి నుంచి మనం ప్రైస్ యాక్షన్ మీద బేస్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఒక గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఒక ప్రైస్ యాక్షన్. తర్వాత మనకు ఒక కాంబో క్యాండిల్ కూడా వచ్చింది, ఇంకో ప్రైస్ యాక్షన్. తర్వాత మనకి స్కాల్పర్ నెగిటివ్ లో కూడా టర్న్ అయింది. సో ఇక్కడ మనకి యాంకర్డ్ వీవ్యాప్ ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది క్రాస్ చేయకముందే మనకి ట్రెండ్, ప్రైస్ యాక్షన్, స్కాల్పర్ ఈ మూడు కలిపి చెప్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడి నుంచే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. జనరల్ గా ఇలా ఒక మంచి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కింద ఏదో వాల్యూమ్ బిల్డ్ అయిపోయింది, సో అందుకే మంచి ప్రైస్ మూవ్మెంట్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ పెరగబోతుంది. సో ఇటువంటి థాట్స్ అనేవి మన మైండ్ లో రన్ అవుతాయి. కానీ ఇక్కడ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ఇంకా మనకి వీక్ గానే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రైస్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందా అని వెయిట్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఒక గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ ని మనం ప్రైస్ యాక్షన్ గా యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ గా అక్కడే మనకి యాంకర్డ్ వీవ్యాప్ ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కింద కూడా క్రాస్ చేసింది. కాబట్టి మనం ఇక్కడ కూడా మళ్ళీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యాంకర్డ్ వీవ్యాప్ ని క్రాస్ చేయాలి అనేది జస్ట్ మనం పెట్టుకున్న కండిషన్. కానీ క్రాస్ చెయ్యక ముందే మనం ప్రైస్ యాక్షన్ ని, ట్రెండ్ ని యూజ్ చేసుకుంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ గానే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో బేసిక్ కండిషన్ ఏంటంటే యాంకర్డ్ వీవ్యాప్ అనేది బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ని క్రాస్ చేసి కిందకు వస్తే మార్కెట్ నెగిటివ్ సైడ్ ఉంటుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే మార్కెట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి స్కాల్పర్ ట్రెండ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. సో కిందకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుని ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇమ్మీడియట్ గా మనకి ఒక పాజిటివ్ క్యాండిల్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైన క్లోజ్ అయింది. సో జనరల్ గా ఇట్లా జరిగితే పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఇమ్మీడియట్ గా ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఇదే సిచ్యువేషన్ లో మనకి స్కాల్పర్ అనేది చక్కగా నెగిటివ్ లో ఉంది కాబట్టి స్కాల్పర్ ఫెయిల్ అయ్యే వరకు కూడా మనం ఈ పొజిషన్ ని హోల్డ్ చేసుకోవచ్చు. కంగారు పడిపోయి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గోల్డెన్ సిపిఆర్ లోపలే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కంటిన్యూగా చాలాసేపు ఉండిపోయింది. అందుకే ఇక్కడ ప్రైస్ కూడా మనకి చాలాసేపు రేంజ్ బౌండ్ అయింది. సో ప్రైస్ అనేది మనకి ఎంత రేంజ్ బౌండ్ అయినా ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందకు వచ్చేసింది. ఆ సిచ్యువేషన్ లో స్కాల్పర్ కూడా మనకి నెగిటివ్ గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా నెగిటివ్ సైడ్ కి ఒక పొజిషన్ తీసుకుని ఉంటే ఆ పొజిషన్ ని మనం చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఒకసారి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ ని క్రాస్ చేసి కిందకి వస్తే కిందకి, పైకి క్రాస్ చేస్తే పైకి, మళ్ళీ కిందకి క్రాస్ చేస్తే కిందకి, ఈ విధంగా మనకి మార్కెట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఒక 1 అవర్ లో ఒకే యాంకర్డ్ వీవ్యాప్ దగ్గర 2 స్టాప్ లాసులు కనుక హిట్ అయితే ఏది ఏం జరిగినా ఆ అవర్ లో 3వ ట్రేడ్ అనేది దయచేసి ప్లాన్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందకు వచ్చేసింది కాబట్టి ఇక్కడే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుని నెగిటివ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకున్నాం. కానీ అనుకోకుండా మనకి పాజిటివ్ బాడీస్ అనేవి పైకి క్లోజ్ అయ్యాయి. పైగా ఇక్కడ స్కాల్పర్ కూడా పాజిటివ్ కి టర్న్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఇది పాజిటివ్ కి టర్న్ అయ్యి ఒక బాడీ అనేది పైకి క్లోజ్ అయిపోయిందో ఇక్కడ ఇమీడియట్ గా మనం పొజిషన్ అనేది ఎగ్జిట్ చేసేసుకోవాలి. తిరిగి ఎప్పుడైతే మళ్ళీ మనకి ఒక రెడ్ బాడీ అనుకోకుండా మనకి యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందకి క్లోజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని దాన్నే స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇక్కడి నుంచి మళ్ళీ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక ఫేక్ మూవ్. సో మనం ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి యాంకర్డ్ వీవ్యాప్ దగ్గర బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ పైకి కానీ కిందకి కానీ క్రాస్ చేయడానికి ట్రై చేస్తుందో అక్కడ మాత్రమే మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వేరే ఎక్కడా కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకోకుండా ఇక్కడ మాత్రమే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే మనకి చక్కగా మంచి క్వాలిటీ ట్రేడ్స్ అనేవి వస్తాయి.